ఎమ్మెల్సీ ఎన్నిక అన్నది చంద్రబాబు గారి మొన్న ఎన్నిక పూర్తయ్యాక జరగబోతున్నటువంటి తొలి ఎన్నిక అనాలి. ఇది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 640 ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఒక 240 ఉన్నాయి. ఈ మధ్యన ఒక 15-20 మంది దాకా యాడ్ అయినట్టున్నారు. బట్ అయినా కూడా వైసీపీలో చీలిక తెచ్చి గెలవాలన్నటువంటి ప్రయత్నం గతంలో తెలుగుదేశం అట్లాగా సక్సెస్ అయింది. ఎక్కడ వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవి గెలుపొందడానికి ఆనాడు సహకరించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. అలాంటి మ్యాపే ఇక్కడ వేయడానికి స్కెచ్ జరుగుతోంది. దీంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే, మనీ మజిల్ పవర్ రెండు ఉన్నోడు కావడం ఒక ఎత్తు అయితే, పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాడు కాబట్టి ఆయనకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఓటు వేసే అర్హత కలిగినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరితో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కాబోతున్నారు. పిలిచారు. 2 రోజుల పాటు వాళ్ళతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. అంటే ఈ టైంలో ఏంటంటే కొత్త ప్రభుత్వం కాబట్టి వాళ్ళతో మనం రేపో ఉంటే పనికొస్తుంది అన్న ఉద్దేశంతో అటు వెళ్తారేమో అన్నటువంటి ఇది ఉంటుంది. ఆ యాంగిల్లోనే చంద్రబాబు స్కెచ్ చేస్తున్నారు. అట్లాగా ఇప్పుడు ఓటేసేటటువంటి వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి టికెట్ ఇచ్చేటందుకు అంగీకరిస్తా ప్లాన్ చేస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో జగన్ నోటీస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా జగన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.